విశాల్ అయితే ఆనందితో మాట్లాడదామని చెప్పి ఆనందికి కాల్ చేస్తాడు. ఇక ఆనంది అయితే ఏంటి విశాల్ గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆనంది గారు మీరు ఇంటికి వెళ్ళారా లేదా అని కాల్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. మేము ఇందాకలే వచ్చినాము విశాల్ బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటిది ఇప్పుడు మనం కాబోయే భార్యాభర్తలం, మనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది, కనీసం ఇంటికి వెళ్ళానని నాకు కనీసం మెసేజ్ కూడా చెయ్యాలి కదా, మెసేజ్ అయినా చెయ్యాలి కదా, ఏం చెయ్యలేదు ఆనంది గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే లేదు ఇంటికి వచ్చేసాం కదా మరి చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలేండి మీతో కొంచెం నేను మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది. నాకు కొంచెం ఇంట్లో పని ఉందండి, నేను పని అయ్యాక మీతో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది గారు మీరు ఇంట్లో పని చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే నేను ఇంట్లో పని చేయకపోవడం ఏంటండి, మా ఇంట్లో పని నేను చేసుకుంటే తప్పేంటి, నేను ఎప్పుడు చేసుకునేదే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు ఆనంది గారు, ఎన్నాళ్ళు మీరు ఆ సింహాద్రి కూతురు మాత్రమే, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు మీరు ఈ విశాల్ భార్య, అంటే కోటీశ్వరుడు కోడలు మీరు, అందుకే మీరెందుకు పని చేయడం, ఈ ఇంటికి నేను పని మనిషిని పంపిస్తాను ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే అయ్యో విశాల్ గారు అలా ఏం చేయకండి, మా ఇంట్లో పని చేసుకోవడానికి ఏమైంది, మా ఇంట్లో పని నేనే చేసుకుంటాను, అలాంటివి ఏం చేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విశాల్ అయితే ఏంటి ఆనంది గారు అలా మాట్లాడతారు, కాబోయే భార్యాభర్తలం మాట్లాడుకోవాలి కదా, మీతో కొద్దిసేపు మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. అది విని ఆనంది అయితే లేదు విశాల్ గారు, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అది చూసి విశాల్ అయితే ఏంటి, నేను ఆనందితో ఎంతో ప్రేమగా మాట్లాడాలని ఫోన్ చేశాను, కానీ ఆనంది ఇలా చేసిందేంటి అని చెప్పి అక్కడ ఉన్న విషయాలు అయితే అప్సెట్ అవుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.